హాయ్, నేను డాక్టర్ సుష్మిత, మెడికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్, నంద్యాల. ఈ రోజు మనం క్యాన్సర్ లో ట్రీట్మెంట్ విభాగాన్ని గురించి తెలుసుకుందాం. ఇందులో స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ తెలుసుకుందాం. స్టేజ్ 1 అనగా నేను ముందు చెప్పినట్లు ఆర్గన్ కి కన్ఫైన్డ్ గా ఉంటుంది, అంటే అదే ఆర్గన్ లో ఉంటుంది. అలాంటి వాటికి స్టేజ్ 1 కి సింగిల్ మోడాలిటీ ట్రీట్మెంట్ అయినా సరిపోతుంది. ఎయిదర్ సర్జరీ, రేడియేషన్ ఆర్ ఓన్లీ కీమోథెరపీ ఇన్ సమ్ కేసెస్. అలాంటి వాటికి స్టేజ్ 1 అంటారు. స్టేజ్ 2 అవుతూ సర్జరీ ఒకటి, దానితో పాటు రేడియేషన్ కూడా కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. స్టేజ్ 3 వచ్చినప్పుడు మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ కానీ, టార్గెట్ థెరపీ కానీ ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ని యూజ్ చేయాల్సి రావచ్చు. ఇక స్టేజ్ 4 అంటే నేను చెప్పినట్లు మెటాస్టసిస్ అంటే వేరే ఆర్గన్ కి వెళ్ళి స్ప్రెడ్ అవ్వడం. ఇలాంటి వాటిల్లో మనం క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది కొంచెం తక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటికి పాలియేటివ్ ట్రీట్మెంట్స్ కానీ, టార్గెట్స్ ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్స్ కానీ ఇలా మల్టిపుల్ మొడాలిటీస్ యూజ్ చేయడం దీంట్లో ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ మొడాలిటీస్ యూజ్ చేస్తూ వీటితో పాటు కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఒకవేళ సర్జరీ జరిగితే రీహెబిలిటేషన్ చేయించడం కానీ, వాయిస్ రీహెబిలిటేషన్ కానీ, మూమెంట్స్ కానీ ఏదైనా రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ చేయాల్సి రావచ్చు. ఇలాంటివన్నీ కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్స్ ఆర్ అడ్జెంట్ ట్రీట్మెంట్స్ గా పరిగణిస్తాం. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. థ్యాంక్ యూ.